హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి అంతఃస్రావిక వ్యవస్థ యొక్క హార్మోన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేవి మనం నేర్చుకున్నాం. ఈరోజు మన క్లాసులో వచ్చేసరికి నాడీ వ్యవస్థ మెదడు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నాడీ వ్యవస్థ అనేది ఏం పని చేస్తుంది అనేది మనకు తెలియాల్సిన అవసరం. నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ అనేది మనకి ఏ విధమైనటువంటి చర్యలు జరిపిద్దాయా అంటే మన శరీరము అనేది చర్యకి ప్రతిచర్య అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ చర్యకు ప్రతిచర్య అనేది ఇచ్చేది దేనివల్ల అంటే నాడీ వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు హార్న్స్ వినపడుతున్నప్పుడు కూడా లేదా ఏమైనా బండి వస్తున్నప్పుడు కూడా గబక్కన మనం పక్కకు వెళ్ళడం అనేది చేస్తుంటాం. అలా మన చలనంగాలు అనేవి బయట జరుగుతున్న అంశానికి ఆ చర్యకి ప్రతిచర్య అనేది ఇస్తుంది. ఆ ప్రతిచర్య అనేది ఎలా ఇస్తుందయ్యా అంటే అవయవాల దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు అనేవి మెదడుకు వెళ్తాయి. ఆ మెదడు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి మన బాహ్యంగా ఉన్న అవయవాలు మొత్తం కదలిక చెందుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ క్లాస్ చెప్పేటప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు వీడియో. ఆ చూడడము, వినడము, రాయడము, ఈ అంశాలు మొత్తము కూడా మెదడు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే మన బాడీ రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి అలాంటి నాడీ వ్యవస్థ అనేది మన శరీరంలో 3 రకాలుగా ఉంటుంది. అదేంటంటే, 1 3 విధాలుగా పనిచేస్తుందండి. 1 కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదేయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటి, పరదేయ నాడీ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి, స్వయం చోదిత నాడీ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి, ఈ 3 మనకు తెలియాలి. నాడీ వ్యవస్థ అనేది మన శరీరానికి చర్యకు ప్రతిచర్య ఇస్తుంది అంటున్నాం. ఆ చర్యకు ప్రతిచర్య ఇవ్వడంలో ప్రధాన పాత్ర వహించేది కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థలో 2 భాగాలు ఉంటాయి. అవేంటయ్యా అంటే, 1 మెదడు, 2 వెన్నుపాము. మెదడు, 2 వెన్నుపాము. ఇవి 2 కూడా ప్రధాన పాత్ర వహిస్తాయండి. పరదేయ నాడీ వ్యవస్థ ఇదేం చేస్తాయి అంటే మెదడు నుంచి సమాచారము అనేది అవయవాలకు వస్తుంది అంటున్నాం. మెదడు నుంచి సమాచారం అనేది అవయవాలకు రావడం, అవయవం నుంచి ప్రశ్నలు అనేవి మెదడుకి వెళ్ళడం, ఇవి 2 జరిగేది దేనివల్ల అంటే పరదేయ నాడీ వ్యవస్థ. సమాధానం అనేది ఒకదాని నుంచి ఇంకోదానికి సరఫరా చేసేది పరదేయ నాడీ వ్యవస్థ అమ్మ. దీంట్లో నాడులు అనేవి ఉంటాయమ్మ. అవేంటయ్యా అంటే కపాల నాడులు, వెన్ను నాడులు. కపాల నాడులు, వెన్ను నాడులు, ఇలా 2 ఉంటాయమ్మ. అలాగే స్వయం చోదిత నాడీ వ్యవస్థ చేసే పని ఏందయ్యా అంటే మన శరీరంలో మన ఆధీనంలో లేకుండా జరిగే చర్యలు అనియంత్రిత చర్యలు అనేవి ఉంటాయమ్మ. ఆ అనియంత్రిత చర్యలను జరిపేది ఏదయ్యా అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ. దీంట్లో వచ్చేసరికి 2 రకాలు ఉంటాయమ్మ. 1 సహానుభూత నాడీ వ్యవస్థ, 2 సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఇలా మొత్తం 3 రకాలు ఉంటాయమ్మ. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదేయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఇలా 3 రకాలు. ఇలా నాడీ వ్యవస్థ అనేది చర్యకు ప్రతిచర్య ఇవ్వడమే కాదండి, ఇంకా ఏం చేస్తుంది అంటే మనం తెలుసుకున్న సమాచారం, మనకి అవసరమైన సమాచారం అనేది నిత్యము కూడా నిల్వ ఉండి అవసరాన్ని బట్టి బయటకు తీసుకొస్తూ ఉంటుందమ్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం తెలుసుకున్న క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్కి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా నిల్వ చేసుకొని అవసరాన్ని బట్టి బయటికి తీసుకొస్తుంది. అంటే మనం ఎగ్జామ్ రాసే రోజు మనకి ప్రశ్నలకి సమాధానం అనేది గుర్తు వస్తూ ఉంటుంది. ఆ గుర్తుకు తీసుకురావడం అనేది నాడీ వ్యవస్థ చేస్తున్నాము. ఆ పని మొత్తం చేసేవి ఇవి 2 అనమాట. ఈ ఉన్న కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేది ఏం చేస్తుందయ్యా అంటే సమాచారాన్ని నిల్వ చేసుకొని అవసరాన్ని బట్టి బయటకు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వీటి గురించి చూద్దాం. ఓకే, మెదడు. మెదడు మెదడు యొక్క అధ్యయనాన్ని ఏమంటారయ్యా అంటే ఫ్రీనాలజీ అంటారమ్మా. మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అంటారు. మెదడు యొక్క బరువు ఎంత అయ్యా అంటే
సుమారుగా 1400 గ్రాములు ఉంటుందమ్మా. 1400 గ్రాములు ఉంటుంది. అది స్త్రీ పురుషులు సపరేట్గా అడిగితే కనుక స్త్రీలలో వచ్చేసరికేమో 1275 గ్రాములు సుమారుగా ఉంటుంది. పురుషుడిలో అయితేనేమో 1375 గ్రాములు సుమారుగా ఉంటుంది. ఓకే. మరి మెదడుని ఆవరించి ఒక పొర ఉంటుందమ్మా. మెదడుని ఆవరించి ఉండే పొరని మెనింజస్ అంటారమ్మా. మెనింజస్ అంటారమ్మా. మెదడును ఆవరించి ఒక పొర ఉంటుంది, దానిని మెనింజస్ అంటారు. అయితే ఈ మెనింజస్ అనేది 3 పొరలు కలిగి ఉంటుందమ్మా. బయట పొర, మధ్య పొర, లోపల పొర. అవేంటయ్యా అంటే వరాసిక, లౌతికళ, మృద్వి. ఇలా 3 పొరలు కలిగి ఉంటాయమ్మా. ఆ 3 పొరల్ని కలిపి ఏమంటారయ్యా అంటే మెనింజస్ అంటారమ్మా. ఈ మెదడు యొక్క రంగు అండి, మెదడు యొక్క రంగు బయట వచ్చేసరికి ఎలా ఉంటుందయ్యా అంటే బూడిద రంగులో ఉంటుందమ్మా. లోపల వచ్చేసరికి తెలుపు రంగులో ఉంటుందమ్మా. మెదడులో బయట వచ్చేసరికి బూడిద రంగు, లోపల తెలుపు రంగులో ఉంటుందమ్మా. అలాగే మెదడుని ఆవరించి ఉండి 3 పొరలు ఉంటాయని చెప్పాను ఇందాక. మెదడును ఆవరించి ఇలా 3 పొరలు ఉంటాయని చెప్పుకున్నాం. వరాసిక, లౌతికళ, మృద్వి అని 3 పొరలు ఉంటాయి అన్నాం. దానిలో లోపలి పొరకి మధ్య పొరకి మధ్యలో, ఇలా లోపలి పొరకి మధ్య పొరకి మధ్యలో ఒక ద్రవ పదార్థం ఉంటుందమ్మ. ఇట్లా ఆ ద్రవ పదార్థాన్ని ఏమంటారయ్యా అంటే మస్తిష్క మేరు ద్రవం అంటారమ్మా. మస్తిష్క మేరు ద్రవం అంటారమ్మా. ఈ మస్తిష్క మేరు ద్రవం అనేది ఏం పనిచేస్తుందయ్యా అంటే మనకి మెదడుని అఘాతాల నుండి కాపాడుతూ ఉంటుందమ్మా. అంటే టెన్షన్స్ ఏమైనా పడితే మెదడుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేది ఏదయ్యా అంటే మస్తిష్క మేరు ద్రవం. అది ఎక్కడ ఉంటుందయ్యా అంటే లోపలి పొరకి మధ్య పొరకి మధ్యలో ఉంటుందమ్మా ఈ ద్రవ పదార్థం మొత్తం కూడా. నెక్స్ట్, మెదడులో 3 భాగాలు ఉంటాయమ్మా. మెదడులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడుని ఏమంటారయ్యా అంటే మస్తిష్కం. ముందు మెదడుని మస్తిష్కం, సెరిబ్రం అంటారమ్మా. దీన్ని సెరిబ్రం అంటారండి. దీని బరువు సుమారుగా ఎంత ఉంటుందయ్యా అంటే 995 గ్రాములు ఉంటుందమ్మా సుమారుగా. మొత్తం మెదడు బరువు 1400 గ్రాములు ఉంటే ఇదే 995 గ్రాములు ఉంటుంది. అంటే అత్యధికంగా ఉండేది మస్తిష్కమే. అందుకే దీనిని అతి పెద్ద మెదడు అంటారమ్మా. దీన్ని పెద్ద మెదడు అంటారమ్మా. దీన్ని మెదడు భాగాల్లో పెద్దది ఏదయ్యా అంటే మస్తిష్కం భాగం. ఇది ఎలా ఉంటుందయ్యా అంటే ఈ విధంగా ఉండి మస్తిష్కము 2 సమ అర్ధగోళాలుగా విడిపోయి ఉంటుందమ్మా. 2 సమ అర్ధ భాగాలుగా విడిపోయి ఉంటుందమ్మా. ఇదేమో కుడి భాగము, ఇదేమో ఎడమ భాగము. ఈ రెండింటిని మస్తిష్క అర్ధగోళాలు అంటారమ్మా. ఈ రెండింటిని మస్తిష్క అర్ధగోళాలు అంటారమ్మా. ఇది కుడి మస్తిష్క అర్ధగోళము, ఇది ఎడమ మస్తిష్క అర్ధగోళం. ఇలా 2 సమ అర్ధగోళాలని ఉంటాయమ్మా. ఇవి 2 ఏం పని చేస్తాయి అంటే సపోజ్ మనకు చూసుకుంటే ఇది మెదడు భాగం అనుకోమ్మా. ఇది కుడి మస్తిష్క అర్ధగోళం, ఇది ఎడమ మస్తిష్క అర్ధగోళం. ఈ కుడి మస్తిష్క అర్ధగోళం అనేది శరీరంలో ఎడమ భాగాన్ని నియంత్రిస్తూ ఉంటుందమ్మా. ఆపోజిట్ అనమాట. కుడి మస్తిష్క అర్ధగోళము అనేది శరీరంలో ఎడమ భాగాన్ని నియంత్రిస్తుంది. ఎడమ మస్తిష్క అర్ధగోళమేమో శరీరంలో కుడి భాగాన్ని నియంత్రిస్తుంది. ఇలా ఆపోజిట్లో ఇవి 2 పనిచేస్తూ ఉంటాయమ్మా. అయితే ఈ మస్తిష్కంలో వచ్చేసరికి ఇలా ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయమ్మ. ఇట్లా ఈ విధంగా ఎత్తు పల్లాలు ఉంటాయమ్మ. ఇట్లా వాటిని ఏమంటారయ్యా అంటే ఎత్తుగా ఉన్న ఈ గట్లనేమో గైరీ అంటారమ్మా. గైరీ అంటాం. లోతుగా ఉన్న ఈ భాగాలనేమో సల్సి అంటారమ్మా. గైరీ మరియు సల్సి అంటారమ్మా. ఇవి 2 కలిసి ఏం పని చేస్తాయి అంటే ఇందాకే మనం మెదడు అనేది సమాచారాన్ని నిల్వ చేసుకొని అవసరాన్ని బట్టి బయటికి ఇస్తుంది అని. ఆ సమాచారాన్ని నిల్వ చేసుకునే భాగం ఏదయ్యా అంటే గైరీ సల్సీలమ్మ.
ఆ సమాచారాన్ని నిల్వ చేసుకునే భాగాలు గైరీ సెల్స్. ఎక్కువ సమాచారాన్ని నిల్వ చేసుకోవడం కోసం ఇలా ఎత్తు పల్లాలుగా ఉంటాయమ్మ. అలాగే ఈ మస్తిష్కానికి ఒక లోపల ఒక చిన్న కాడ లాంటి నిర్మాణం ఒకటి ఉంటుందమ్మ. ఆ కాడ వంటి నిర్మాణాన్ని హైపోథాలమస్ అంటారమ్మ. మస్తిష్కంలో ఒక కాడ వంటి నిర్మాణం హైపోథాలమస్ అనేది ఉంటుందమ్మ. ఈ హైపోథాలమస్ అనేది ఏం పని చేస్తుందయ్యా అంటే మనలో వచ్చేసరికి ఆకలి అనే ఒక లక్షణం ఉంటుంది, దాహం అవడము అనే ఒక లక్షణం ఉంటుంది, అలాగే లైంగిక వాంఛ, అలాగే బాడీ యొక్క టెంపరేచర్ ఉష్ణము, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగేది ఏదయ్యా అంటే హైపోథాలమస్. ఆకలి అవడం, దాహం అవడం, మన బాడీ యొక్క టెంపరేచర్ని, అలాగే సెక్షువల్ ఫీలింగ్స్ అంటే ఏంది, ఏదో దాన్ని చూసి బాగుంది, ఇష్టపడుతుంది, పలానా పువ్వు బాగుంది, పలానా వస్తువు బాగుందని చెప్పుకుంటాం కదమ్మా. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా సెక్షువల్ ఫీలింగ్సే. ఆ లైంగిక వాంఛ వంటి లక్షణాలు అనేవి హైపోథాలమస్ వల్ల మనకు కలుగుతాయి. ఈ హైపోథాలమస్ కనుక పనిచేయలేదంటే వీటిలో ఏ లక్షణం కూడా మనకు ఉండదు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ముందు మెదడుని మధ్య మెదడుని కలుపుతూ ఒక నిర్మాణం ఉంటుందమ్మ. ఇట్లా ముందు మెదడుని మధ్య మెదడుని కలుపుతూ ఒక నిర్మాణం ఉంటుందమ్మ. ఆ నిర్మాణాన్ని ఏమంటారయ్యా అంటే ద్వారగోర్ధం అంటారమ్మా. ముందు మెదడుని మధ్య మెదడుని కలుపుతూ ఒక నిర్మాణం ఉంటుందమ్మా, దాన్ని ద్వారగోర్ధం అంటారమ్మా. ఈ ద్వారగోర్ధము అనేది ఏం పని చేస్తుందయ్యా అంటే మనలో వచ్చే ఎమోషనల్ ఫీలింగ్స్ అమ్మ, కోపము, బాధ, ఆనందం, కోపము, బాధ, ఆనందం, ఉద్రేకాలమ్మ, ఎమోషనల్ ఫీలింగ్స్ అంటాం. ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని కలగజేసేది ఏదంటే ద్వారగోర్ధం. నెక్స్ట్, మస్తిష్కం అనేది ఇందాక మనం కుడి ఎడమ రెండు మస్తిష్క అర్ధగోళాలుగా విడిపోయి ఉంటుందని చెప్పాను. ఈ మస్తిష్కం అనేది రెండు అర్ధగోళాలుగా విడిపోయింది అన్నాం. ఆ విడిపోయిన వాటిని కలపడానికి మధ్యలో ఇలా నిలువుగాడు ఒకటి ఉంటుందమ్మ. ఇట్లా అర్ధగోళాన్ని కలుపుతూ మధ్యలో ఒక నిలువుగాడు ఉంటుందమ్మ. ఈ నిలువుగాడు అనేది అనేక నాడీ కణాలని కలిగి ఉంటుందమ్మ, గుంపులుగా ఇట్లా. ఈ నిలువుగాడు అనేది అనేక నాడీ కణాల గుంపులతోటి ఇలా ఉంటుందమ్మ. ఈ మధ్యలో ఉన్న ఈ నిలువుగాడిని ఏమంటారయ్యా అంటే కార్పస్ కల్లోజం అంటారమ్మ. కార్పస్ కల్లోజం చూడండి జాగ్రత్తగా. మనకి కుడి ఎడమ మస్తిష్క అర్ధగోళాన్ని కలుపుతూ మధ్యలో ఒక నిలువుగాడి ఉంటుందమ్మా. ఆ నిలువుగాడి మొత్తము కూడా అనేక నాడీ కణాల గుంపులతో తయారై ఉంటుందమ్మా. దానిని కార్పస్ కల్లోజం అంటారు. అంటే కార్పస్ కల్లోజం దేనితో తయారైందయ్యా అంటే అనేక నాడీ కణాల గుంపులతో. అది చేసే పని ఏందయ్యా అంటే కుడి ఎడమ మస్తిష్క అర్ధగోళాన్ని కలుపుతుంది. ఓకేనా. నెక్స్ట్, మస్తిష్కం అనేది సమాచారాన్ని నిల్వ చేసుకొని అవసరాన్ని బట్టి ఇస్తుంది అని చెప్పాను, అదో పాయింట్. సెకండ్ పాయింట్, ద్వారగోర్ధం, ఎమోషనల్ ఫీలింగ్స్ని ఉత్పత్తి చేసే ద్వారగోర్ధము మస్తిష్కం దగ్గరే ఉంటుంది. థర్డ్ పాయింట్, మనకి ఆకలి, దాహము, ఉష్ణము, లైంగిక వాంఛ సాధారణ లక్షణాలు మనలో వస్తూ ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఈ లక్షణాలు రావడానికి కారణం హైపోథాలమస్ కూడా మస్తిష్కంలోనే ఉంటుంది. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏందయ్యా అంటే మనకి చర్యకు ప్రతిచర్య ఇవ్వడంలో ప్రధాన పాత్ర వహించే జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు మొత్తం 5 ఉంటాయి. 5 ఏందయ్యా అంటే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, మొత్తం 5 ఉంటాయమ్మ. 5లో చర్మం మినహాయిస్తే, చర్మం తప్ప మిగతా 4 కన్ను, చెవి, ముక్కు, నాలుక, ఇవి 4 కూడా నేరుగా మస్తిష్కం యొక్క ఆధీనంలోనే పనిచేస్తాయమ్మ. జ్ఞానేంద్రియాలు మొత్తం 5 ఉంటే 5లో కన్ను, చెవి, ముక్కు, నాలుక ఇవి 4 నేరుగా వచ్చేసరికి మస్తిష్కం యొక్క ఆధీనంలో పనిచేస్తాయి అంటున్నాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అంటే ఒకసారి చూడమ్మా. సాధారణంగా మన శరీరంలో అవయవాల నుంచి సమాచారం మెదడుకి డైరెక్ట్గా రాదమ్మా. మధ్యలో స్పైనల్ కార్డ్, వెన్నుపాము అనేది పాత్ర వహిస్తాము. అంటే ఎలాగయ్యా అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాలుకి ఏదైనా తగిలినా లేదా ఇలా గబక్కనే ఏదో పట్టుకున్నాం బోర్డు, ఇలా పట్టుకున్న వెంటనే చేతికి బోర్డు టచ్ అయింది. బోర్డు టచ్ అయినామంటే మనకి ఇది పట్టుకున్నప్పుడు బోర్డు అని నేను చెప్తున్నా. బోర్డు అనే మాట నేను చెప్పడానికి గల కారణం ఎలా వస్తున్నాయి అంటే చెయ్యి ఇలా టచ్ చేసినమ్మటే ఈ చెయ్యి అనేది నా చేతికి ఏదో తగిలింది అన్న ఒక సమాచారం అనేది ఫస్ట్ వెన్నుపాము స్పైనల్ కార్డ్కి వెళ్ళిద్దాం. ఈ స్పైనల్ కార్డ్ అనేది ఏదో సమాచారాన్ని చెయ్యి నాకు ఇచ్చింది, ఆ సమాచారం నేను పంపిస్తున్నాను అని చెప్పి బ్రెయిన్కి పంపిస్తాము. బ్రెయిన్ ఏం చేస్తాయి అంటే నువ్వు పట్టుకున్నటువంటి టచ్ చేసినటువంటి పార్ట్ ఏదైతే ఉందో అది బోర్డ్ అని చెప్పి ఒక రెస్పాండ్ ఇస్తాము. ఆ
ఆ రెస్పాన్స్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ రెస్పాండ్ అనేది ఆటోమేటిక్గా వెన్నుపాముకి వచ్చింది, వెన్నుపాము నుంచి మళ్ళీ చేతికి వచ్చేస్తాం. సేమ్ అలాగే రోడ్డు మీద వెళ్తుంటే మన కాలుకి ఏదైనా తగిలింది అనుకో, మన చైర్ ఏదైనా ఒకవేళ కుర్చీ తగిలింది మనకు రూమ్లో, కుర్చీలో టచ్ అయినామంటే కాలు సమాచారం ఇస్తామా, ఏంటంటే నా కాలుకి ఏదో తగిలింది అని చెప్పి వెన్నుపాముకి క్వశ్చన్ ఇస్తుంది. ఆ వెన్నుపాము అనేది మెదడు ప్రశ్న పంపించింది అనమాట. మెదడు ఏం చేస్తాయి అంటే కాలుకి ఏదో తగిలిందంట అని చెప్పేసి చేతికి మెసేజ్ వస్తుంది. ఆ చెయ్యి ఏం చేస్తాయి అంటే వెంటనే అది పట్టుకొని ఇది చైర్ అనే ఒక రెస్పాన్స్ని మళ్ళీ వెన్నుపాముకి వస్తుంది. వెన్నుపాము మళ్ళీ బ్రెయిన్కి వస్తుంది. ఆ బ్రెయిన్ మళ్ళీ వెన్నుపాము నుంచి మళ్ళీ కాలుకి వస్తుంది. కాలు పక్కన పెట్టేసుకుంటాం. ఇలా ప్రతి అవయవం కూడా ఒక సమాచారాన్ని మెదడుకు పంపించాలి అంటే మధ్యలో వెన్నుపాము అనేది పనిచేస్తామా. కానీ కన్ను, చెవి, ముక్కు, నాలుక ఇవి 4 మాత్రం డైరెక్ట్గా మస్తిష్కమే కాదీనంలో పనిచేస్తాయమ్మా. వెన్నుపాముతో దానికి సంబంధమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి నిటారుగా కనిపిస్తాడమ్మా, అంటే తలపైన కాళ్ళు కింద ఉంటాయమ్మా. ఒక వ్యక్తిని చూసినప్పుడు వాస్తవంగా కన్ను అనేది ఒక వ్యక్తిని చూసినప్పుడు తలక్రిందులుగా పిక్చర్ని తీసుకుంటుందమ్మా. అంటే తలక్రిందులుగా కార్నియా అనేది తలక్రిందులుగా పిక్చర్ని తీసుకొని లోపలికి పంపిస్తుంది. ఆ తలక్రిందులుగా ఉన్న పిక్చర్ని రెటినా అనేది నిటారుగా చేసి మెదడుకి సమాధానాన్ని పంపిస్తుంది. అప్పుడు మెదడు అనేది నువ్వు చూస్తున్న మనిషి అక్కో, బావో, అత్తో, పిన్నో, సైన్స్ సారోనో ఏదో చెప్తారమ్మా మీరు. అట్లా రెస్పాండ్ ఇవ్వడానికి గల కారణం బ్రెయిన్కి సమాధానం పోవడం. కానీ మీరు ఒక వ్యక్తిని చూసినప్పుడు తలక్రిందులుగా ఉండడము, మళ్ళీ నిటారుగా మారడము, ఆ వ్యక్తిని గమనించడము, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు తెలుస్తుందంటే తెలియడం లేదు. కారణం ఆ సమాచారం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత స్పీడ్గా సెరెబ్రమ్కి వెళ్ళి అంత స్పీడ్గా రెస్పాండ్ అనేది మనకు వస్తుంటుందమ్మా. అట్లా మొత్తము కన్ను, చెవి, ముక్కు, నాలుక ఇవి 4 కూడా డైరెక్ట్గా మస్తిష్కమే కాదీనంలోనే పనిచేస్తూ ఉండడం వల్ల సమాచారం చాలా వేగంగా వెళ్తూ ఉంటుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ మధ్య మెదడు. మధ్య మెదడులో నాడీ కణాలు మాత్రమే గుంపులుగా ఉంటాయమ్మ. మధ్య మెదడులో నాడీ కణాలు మాత్రమే గుంపులుగా ఉంటాయమ్మ. ఇక్కడ చాలామంది ఎగ్జామ్లో అడుగుతున్న బిట్ అండి, మెదడులో నాడీ కణాలు అత్యధికంగా ఉండే ప్రాంతం ఏది అని అడుగుతుంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు మధ్య మెదడులో నాడీ కణాలు ఉంటాయని చెప్తున్నానమ్మా. దాన్ని బేస్ చేసుకుని చాలామంది కూడా నాడీ కణాలు అత్యధికంగా ఉండే ప్రాంతం ఏది అంటే మధ్య మెదడు అని పెడుతున్నారమ్మా. మధ్య మెదడు రాంగ్ ఆన్సర్ అండి. మన మెదడు మొత్తంలో అతి పెద్దది మస్తిష్కం. మెదడు మొత్తం పనిచేస్తుందంటే అది నాడీ కణాల వల్లే పనిచేస్తుందమ్మా. అంటే ప్రతి భాగంలో కూడా నాడీ కణాలు ఉంటాయన్నమాట. మనకి నాడీ కణాలు అత్యధికంగా ఉండే ప్రాంతం ఏది అని అడిగాడు అంటే కనుక మనకి మస్తిష్కం ఆన్సర్ పెట్టాలండి. మనం మస్తిష్కం ఆన్సర్ అయితే అనమాట. ఇక్కడ ఏంటంటే మధ్య మెదడులో నాడీ కణాలు మాత్రమే ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఒక పాయింట్ మనం చెప్పుకుంటాం, నాడీ కణాలు అనేవి మధ్య మెదడులో ఉంటాయి అని, అంతవరకే. నెక్స్ట్ వెనుక మెదడు. వెనుక మెదడులో 2 భాగాలు ఉంటాయమ్మా. 2 భాగాలు ఉంటాయి. ఒకటి అనుమస్తిష్కం, 2 మెదడు కాండం. అనుమస్తిష్కం, మెదడు కాండం. అనుమస్తిష్కాన్ని సెరిబెల్లం అని కూడా అంటారమ్మా. దీనినే చిన్న మెదడు అంటారమ్మా. పెద్ద మెదడు అని మస్తిష్కాన్ని అంటారండి, చిన్న మెదడు అని చెప్పి అనుమస్తిష్కాన్ని అంటారమ్మా. ఈ చిన్న మెదడు చేసే పని ఏందయ్యా అంటే, ఒకటి శరీర సమతాస్థితి, బాడీ బ్యాలెన్సింగ్ అంటారమ్మా. శరీర సమతాస్థితి. 2 కండరాల కదలిక. కండరాల కదలిక చూడమ్మా. అనుమస్తిష్కం యొక్క పని ఏందయ్యా అంటే శరీర సమతాస్థితిలో పాత్ర వహిస్తుంది. 2 కండరాల కదలిక చెందడంలో పాత్ర వహిస్తుందమ్మా. శరీర సమతాస్థితి అంటున్నాం. శరీర సమతాస్థితి అంటే అర్థమైంది అంటే బాడీ బ్యాలెన్సింగ్ అమ్మ. బాడీ బ్యాలెన్సింగ్ అంటే ఇప్పుడు మనం నడుస్తున్నాం. ఎట్లా నడుస్తున్నామంటే ఎగ్జాక్ట్గా మన అవయవాలు మన ఆధీనంలో ఉండబట్టి ఎగ్జాక్ట్గా కాళ్ళు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం. అదే తాగుబోతాడు ఉంటాడు. తాగుబోతాడు నడుస్తూ ఉంటాడమ్మా. నడిచేటప్పుడు ఎలా ఉంటుంది, వాడు కాలు ఇక్కడ వేయాలనుకుంటాడు, వేయలేడు, ఎలా పడితే అలా ఊగుతూ నడుస్తాడమ్మా. ఇక్కడి నుంచి అక్కడ దాకా నడవాలి అంటే కనుక ఖచ్చితంగా వాడు కొంత సమయం పట్టిద్దండి. ఆ సమయం చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మనం ఇప్పుడు నడుస్తూ ఉన్నాం. ఎట్లా నడుస్తున్నామంటే ఎగ్జాక్ట్గా కాళ్ళు చేతులు పడుతూ ఉన్నాయమ్మా. ఇలా నడుస్తున్నాము అంటే మన ఉద్దేశం ఏందయ్యా అంటే మన అవయవాలు మొత్తం మన ఆధీనంలో ఉన్నాయని అర్థం అండి. మన అవయవాలు మొత్తం మన ఆధీనంలో ఉంటాయండి.
అదే తాగుబోతున్నాడమ్మా, తాగుబోతున్నాడు సార్. ఎలా నడుస్తాడు? కాలు ఇక్కడ వేయాలనుకుంటాడు, పాపం వేయలేడు, ఎక్కడో వేస్తుంటాడు. ఇట్లా అటు ఇటు ఊగుతూ నడుస్తాడమ్మా. ఆ ఊగుతూ నడవడానికి గల కారణం ఏంటంటే వాడి అవయవాలు వాడి ఆధీనంలో పనిచేయవు. అంటే శరీర సమతాస్థితి వాడి ఆధీనంలో లేదు అని అర్థం. అంటే తాగుబోతోళ్ళలో పని చేయనటువంటి అవయవం ఏదయ్యా అంటే అనుమస్తిష్కం. ఇది పని చేయకపోవడం వల్ల వాడి అవయవాలు వాడి ఆధీనంలో పనిచేయవమ్మా. దాన్నే కండరాల కదలిక అన్నా కూడా అదే. కండరాల కదలిక అంటే మన అవయవాలు మొత్తం మన ఆధీనంలో పనిచేస్తూ ఉండడము. ఇలా అవయవాలు మొత్తం మీ ఆధీనంలో పనిచేయడానికి గల కారణమైన మెదడులోని అవయవం ఏదయ్యా అంటే అనుమస్తిష్కము. దీనివల్లే మీ బాడీని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ ఉంటారమ్మా. నెక్స్ట్ మెదడు కాండం. మెదడు కాండంలో 2 భాగాలు ఉంటాయమ్మా. ఒకటి మధ్యాముఖం, 2 పాన్స్ వెరోలి. మధ్యాముఖం, 2 పాన్స్ వెరోలి. మధ్యాముఖాన్ని మెడుల్లా అబ్లాంగేటా అని అంటారమ్మా. మధ్యాముఖాన్ని మెడుల్లా అబ్లాంగేటా అని అంటారమ్మా. ఈ మధ్యాముఖం అనేది మనకు చాలా ముఖ్యమైనదమ్మా. ఎందుకు ముఖ్యమైనదయ్యా అంటున్నా అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుందమ్మా. ఇక్కడ ఒక చిన్న గుంటలాగా ఉంటుందమ్మా. ఈ ప్లేస్లో ఉంటుందమ్మా మధ్యాముఖం అనేది. ఈ మధ్యాముఖం ఇక్కడ ఉండి ఏం చేస్తుందయ్యా అంటే మన శరీరంలో అతి ముఖ్యమైన చర్యలమ్మా. అతి ముఖ్యమైన చర్యలైనటువంటి శ్వాసక్రియ, అలాగే హృదయ స్పందన, శ్వాసక్రియ అలాగే హృదయ స్పందన, హార్ట్ బీట్. అతి ముఖ్యమైన చర్యలైన శ్వాసక్రియ, హృదయ స్పందన ఇవి 2 జరగడంలో ప్రధాన పాత్ర వహించేటువంటి మెదడులోని అవయవం ఏదయ్యా అంటే మధ్యాముఖం. అంతేకాదండి, ఆవలించడం, దగ్గడం, తుమ్మడం ఇవన్నీ కూడా దీని ఆధీనంలోనే ఉంటాయమ్మా. దగ్గడం, తుమ్మడం వంటి మొత్తం లక్షణాలు కూడా మధ్యాముఖం యొక్క ఆధీనంలోనే ఉంటాయమ్మా. నెక్స్ట్ పాన్స్ వెరోలి. ఈ పాన్స్ వెరోలి యొక్క పని ఏందయ్యా అంటే మెదడుని, వెన్నుపాముని, మెదడుని వెన్నుపాము రెండింటిని కలుపుతూ ఉంటుందమ్మా. ఈ పాన్స్ వెరోలి యొక్క పని ఏందయ్యా అంటే మెదడు, వెన్నుపాము రెండింటిని కలిపిద్దమ్మా. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుందమ్మా పాన్స్ వెరోలి కూడా. ఈ మెదడుని, ఈ స్పైనల్ కార్డ్ని రెండింటిని కలుపుతూ ఉండే నిర్మాణం ఏదయ్యా అంటే పాన్స్ వెరోలి. ఓకేనండి. మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడమ్మా, మెదడు వెన్నుపాముకి మధ్య వారధిలాగా పనిచేసే నిర్మాణం ఏమిటి అంటున్నారు. మెదడు వెన్నుపాముకి మధ్య వారధిలాగా పనిచేసే నిర్మాణం ఏదయ్యా అంటే పాన్స్ వెరోలి. అలాగే ముందు మెదడుకి మధ్య మెదడుకి వారధిలాగా పనిచేసే నిర్మాణం ఏది? ద్వారగోర్ధం. ఓకేనండి. అలాగే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన కన్ను, ముక్కు, చెవి, నాలుక ఈ 4టికి సంబంధించిన జ్ఞాన కేంద్రాలు మెదడులో ఏ భాగంలో ఉంటాయి? మస్తిష్కంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అమ్మ. ఓకేనా. నెక్స్ట్ వెన్నుపాము, స్పైనల్ కార్డ్. వెన్నుపాము, వెన్నుపాము వెన్నుపాము యొక్క పొడవు సుమారుగా 45 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా. ఇది సుమారుగా వెన్నుపాముని సుమారుగా 45 సెంటీమీటర్లు ఉంటుందమ్మా. వెన్నుపాముని ఆవరించి కూడా 3 పొరలు ఉంటాయమ్మా. ఆ 3 పొరల్ని కలిపి మెనింజస్ అనే అంటారమ్మా. దీనిని కూడా మెనింజస్ అనే అంటారమ్మా. దీన్ని కూడా మరి ఈ వెన్నుపాము యొక్క రంగు మన మెదడు యొక్క రంగుకి ఆపోజిట్లో ఉంటుందమ్మా. మెదడు యొక్క రంగు బయట వచ్చేసరికి బూడిద, లోపల తెలుపు. ఇక్కడ ఆపోజిట్. బయట వచ్చేసరికి తెలుపు రంగు, లోపల బూడిద రంగు ఉంటుందమ్మా. లోపల బూడిద రంగు ఉంటుందమ్మా. మరి వెన్నుపాము చేసే పని ఏమిటి? అతి ముఖ్యమైన చర్యలమ్మా వెన్నుపాము. చూడండి ఒకసారి. వెన్నుపాము యొక్క పని ఏందయ్యా అంటే ఇది అసంకల్పిత ప్రతీకార చర్యలో పాత్ర వహిస్తాం. ఇది అసంకల్పిత ప్రతీకార చర్యలలో పాత్ర వహిస్తాం. చూడండి, అసంకల్పిత ప్రతీకార చర్య అంటున్నా.
అసంకల్పిత ప్రతీకార చర్య అంటే అర్థమైందయ్యా అంటే ఇప్పుడు చేతులు కాళ్ళు ఉన్నాయి. ఈ చేతులు కాళ్ళు రెండు కూడా మన ఆధీనంలోనే పనిచేస్తాయమ్మా. నిత్యము మన ఆధీనంలో పనిచేసే అవయవాలు కొన్ని సందర్భాల్లో మన ఆధీనంలో లేకుండా చర్యలు జరుపుతూ ఉంటాయమ్మా. వాటిని అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పొడుగునేటప్పుడు ఇక్కడ దోమ ఏమైనా కొట్టిందనుకోమ్మా, మనకు తెలియకుండా నీ చెయ్యి ఇట్లా వచ్చి దోమను కొట్టేస్తుందమ్మా. ఇలా తెలియకుండా ఇలా ఎప్పుడైతే కొట్టిందో దాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారమ్మా. అలాగే మనం ఏదైనా సరే వేడి వస్తువుని తాగాం, ఇలా వేడి వస్తువుని తాకినామంటే చేతిని గబక్కన వెనక్కి లాక్కుంటాం, అది కూడా అసంకల్పిత ప్రతీకార చర్యే. ఇలాంటి అసంకల్పిత ప్రతీకార చర్యలు అనేవి నేరుగా వెన్నుపాము యొక్క ఆధీనంలోనే పనిచేస్తాయమ్మా, మెదడు దాకా వెళ్ళవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఒకసారికి ఇట్లా వేడి వస్తువుని తాకినామంటే ఈ చెయ్యి అనేది వెంటనే పలానా వేడి వస్తువు నేను తాకాను అని చెప్పి ఒక సమాచారాన్ని పంపిస్తుందమ్మా. అది ఎక్కడికి వెళ్తుంది? వెన్నుపాముకి వెళ్ళిద్ది అని చెప్పుకున్నాం. ఆ వెన్నుపాము ఏం చేస్తుందంటే ఆ సమాచారము మెదడు దాకా పంపించి మెదడిచ్చే సమాధానం తీసుకునేంత సమయం ఉండదు కాబట్టి వెన్నుపామే ఆన్సర్ చేసిద్దమ్మా. ఏందయ్యా అంటే చేతిని వెనక్కి లాగేసుకో అని చెప్పిది, వెంటనే లాగేసుకుంటుందమ్మా. అట్లా అసంకల్పిత ప్రతీకార చర్యలు అనేవి వెన్నుపాము యొక్క ఆధీనంలో మాత్రమే పనిచేస్తాయి, మెదడు దాకా వెళ్ళవు. సెకండ్, ఇందాక మనం చెప్పుకున్నాం, వెన్నుపాము అనేది సమాచారాన్ని అవయవం నుండి మెదడుకు చేరవేస్తాము. అవయవం నుండి మెదడుకు చేరవేస్తుంది. మళ్ళీ మెదడు అనేది ఒక సమాధానం ఇస్తుంది, ఆ సమాధానాన్ని మళ్ళీ అవయవాన్ని చేరవేస్తాము. అలా అవయవానికి మెదడుకి మధ్య వారధిలాగా పనిచేస్తూ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వల్లే పనిచేసేది వెన్నుపాము. టెలిఫోన్ ఎక్స్చేంజ్ అని ఎందుకంటారయ్యా అంటే మనం ఎక్కడి నుంచి అయినా సరే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఫోన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ కాల్ అనేది టెలిఫోన్ టవర్కి వెళ్ళి అక్కడ ఆ పర్సన్కి రీచ్ అయ్యింది. మళ్ళీ వాడు ఏమైతే చెప్పాడో ఆ మెసేజ్ మళ్ళీ టవర్కి వెళ్ళి మనకి రీచ్ అవుతుంటుంది. అలా టెలిఫోన్ టవర్ అనేది అటు ఇటు సమాచారం ట్రాన్స్ఫర్ చేస్తాం, అది టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంటాం. అలా టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాగా మన బాడీలో పనిచేసే అవయవం ఏదయ్యా అంటే వెన్నుపాము. ఓకేనా? అలాగే వెన్నుపాము లోపల జీవ పదార్థం ఒకటి ఉంటుందమ్మా. ఇట్లా ఇలా జీవ పదార్థం ఒకటి ఉంటుందమ్మా. ఈ జీవ పదార్థం యొక్క ఆకారం ఏంటి అని అడుగుతుంటారమ్మా ఎగ్జామ్లో. వెన్నుపాములోని జీవ పదార్థం యొక్క ఆకారం హెచ్ ఆకారము లేదా సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుందమ్మా. వెన్నుపాములోని జీవ పదార్థం యొక్క ఆకారం హెచ్ ఆకారం లేదా సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుందమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇది వెన్నుపాము గురించి అమ్మ. నెక్స్ట్, పరదీయ నాడీ వ్యవస్థ. పరదీయ నాడీ వ్యవస్థ చేసే పని ఏందయ్యా అంటే ఇందాక మనం వెన్నుపాము అనేది టెలిఫోన్ ఎక్స్చేంజ్ వల్లే పని చేస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంటే ఫోన్ కాల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంపిస్తాము. అలా ఫోన్ కాల్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళేవి టెలిఫోన్ వైర్లు అమ్మ. ఆ టెలిఫోన్ వైర్ చేసే పని ఏంటి? సమాచారాన్ని తీసుకెళ్ళి తీసుకురావడం వరకే చేస్తాయమ్మ. అంతేగాని ఆ సమాచారం ఏంటి అని దానికి విశ్లేషించి సంశ్లేషణ చేసి వాటికి సరైన సమాధానం ఇవ్వడం అనేది వాటికి ఉంటుందమ్మా. అలా మన శరీరంలో కూడా టెలిఫోన్ వైర్లు లాగా పనిచేసే కొన్ని నిర్మాణాలు ఉంటాయమ్మ. అంటే సమాచారాన్ని అవయవం దగ్గర నుంచి వెన్నుపాముకి, వెన్నుపాము నుంచి మెదడుకి, మెదడు నుంచి వెన్నుపాముకి, వెన్నుపాము నుంచి అవయవానికి తీసుకొస్తూ ఉండే టెలిఫోన్ వైర్లు లాగా పనిచేసే కొన్ని నిర్మాణాలు ఉంటాయమ్మ. అవే నాడులు అంటారమ్మా. ఆ నాడులు అనేవి దీంట్లో ఉంటాయమ్మా. మొత్తం నాడులు ఎన్ని ఉంటాయ్యా అంటే మన బాడీలో 43 జతల నాడులు ఉంటాయమ్మా. మొత్తం 43 జతల నాడులు అనేవి ఉంటాయమ్మా మన బాడీలో, 43 pairs. ఈ 43 జతల నాడులు అనేవి 2 రకాలుగా ఉంటాయమ్మా. ఒకటి కపాల నాడులు, 2 వెన్నునాడులు. కపాల నాడులు, 2 వెన్నునాడులు. కపాల నాడులేమో 12 జతలు ఉంటాయమ్మా. వెన్నునాడులేమో 31 జత ఉంటుందమ్మా. కపాల నాడులు 12 జతల్లో 10వ నాడి అతి ముఖ్యమైనదమ్మా. దాన్ని వేగస్ నాడి అంటారమ్మా. కపాల నాడు 12 జతల్లో 10వ నాడిని వేగస్ నాడి అంటారమ్మా. ఈ వేగస్ నాడి 10వ నాడి అండి. ఈ 10వ నాడిని వేగస్ నాడి అతి ముఖ్యమైనది, అతి పొడవైనది కూడా.
మన శరీరంలో అతి ముఖ్యమైనది, అతి పొడవైనది, అతి ముఖ్యమైనది, అతి పొడవైనది, అతి పొడవైనది ఏదయ్యా అంటే వేగస్ నాడి. ఎందుకు అతి ముఖ్యమైనది అని అంటున్నానయ్యా అంటే మన శరీరంలో అతి ముఖ్యమైన చర్య హృదయ స్పందన. హృదయ స్పందన. ఈ హృదయ స్పందన జరగాలి అన్నా, అలాగే క్లోమగ్రంథి స్రావాలు, క్లోమగ్రంథి స్రావాలు అనేవి స్రవించాలి అన్నా వేగస్ నాడి నుంచి సమాధానం వెళ్ళాలమ్మా. హార్ట్ బీట్ అంటున్నాం, మనకి అతి ముఖ్యమైన చర్య. హృదయ స్పందన జరగలేదు అంటే మనిషి బతకడు. అలాంటి హృదయ స్పందన జరిగే విధంగా చూసేది అంటే సమాచారాన్ని మెదడు నుంచి తీసుకెళ్లేది వేగస్ నాడి. క్లోమగ్రంథి స్రావాలు అంటున్నాం. క్లోమగ్రంథి స్రావాలు అంటే మనం ఎండోక్రైన్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్ రెండింటిలో చెప్పుకున్నామమ్మా. క్లోమగ్రంథి అనేది ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తుంది, అలాగే క్లోమగ్రంథి అనేది హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది అన్నాం. అలా ఎంజైమ్స్, హార్మోన్స్ రెండు ఉత్పత్తి కావాలి అన్నా వేగస్ నాడి నుంచి సమాధానం వెళ్ళాల్సిందే. అలాగే 3, 4, 6వ నాడి. 3, 4, 6 ఈ 3 నాడులు కూడా కనుగుడ్డు కదలడానికి సహాయపడిద్దమ్మా. కనుగుడ్డు కదలడంలో సహాయపడిద్దమ్మా. ఈ 3 నాడులు కూడా కనుగుడ్డు కదలడానికి సహాయపడుతుంటాయమ్మా. ఇలా కపాల నాడులు 12 జతలు ఉంటాయమ్మా మనకి. అలాగే ఈ వెన్నునాడులైన 31 జత వెన్నునాడులు ఏం పనిచేస్తాయి అంటే ఇందాకే చెప్పుకున్నాం, అసంకల్పిత ప్రతీకార చర్యలు అని. ఈ అసంకల్పిత ప్రతీకార చర్యలు ఏమైతే ఉన్నాయో ఆ అసంకల్పిత ప్రతీకార చర్యల్ని వెన్నుపాము నుంచి తీసుకువెళ్ళేవి వెన్నునాడులమ్మ. వెన్నుపాము నుంచి శరీర భాగాల నుంచి వెన్నుపాము తీసుకొచ్చేవి వెన్నునాడులమ్మ. 31 జత అనమాట. ఇవి సాధారణంగా 43 జతలు 2 రకాలుగా చెప్పుకుంటే. అలా కాకుండా 43 జతల నాడులు అనేవి అవి చేసే పనిని బట్టి చూసుకుంటే, అవి చేసే పనిని బట్టి చూస్తే ఎన్ని రకాలు అంటారమ్మా. సాధారణంగా అయితే 2 రకాలు, కపాల నాడులు, వెన్నునాడులు. అవి చేసే పనిని బట్టి చూసుకుంటే ఎన్ని రకాలు అయ్యా అంటే 3 రకాలు ఉంటాయమ్మా. అవి చూద్దామండి. నాడులు అనేవి అవి చేసే పనిని బట్టి చూసుకుంటే 3 రకాలుగా ఉన్నాయమ్మా. అవి చేసే పనిని బట్టి చూసుకుంటే 3 రకాలుగా ఉన్నాయమ్మా. అవేంటంటే 1 జ్ఞాననాడులు, 2 చాలకనాడులు, 3 మిశ్రమనాడులు. జ్ఞాననాడులు, చాలకనాడులు, మిశ్రమనాడులు ఇలా మొత్తం 3 రకాలు ఉన్నాయమ్మా. దాంట్లో ఫస్ట్ చూడండి, జ్ఞాననాడులు అంటున్నా. జ్ఞాననాడులు చేసే పని ఏందయ్యా అంటే మొదటిగా మన శరీరంలో జరిగే చర్య ఏందయ్యా అంటే అవయవాలు, శరీర భాగాల నుంచి ఒక క్వశ్చన్, ప్రశ్న అనేది మెదడుకు వెళ్ళాలి. ఆ శరీర భాగాల నుంచి ఒక ప్రశ్నని మెదడుకు తీసుకువెళ్ళేది అంటే ముందు వెన్నుపాము నుంచి మెదడుకు తీసుకువెళ్ళే నాడులు జ్ఞాననాడులమ్మ. ఇది చేసే పని ఏందయ్యా అంటే శరీర భాగం అవయవము నుండి వెన్నుపాము నుండి మెదడుకి ఒక సమాచారాన్ని అవయవం నుండి వెన్నుపాము నుండి మెదడుకి చేరవేసేవి జ్ఞాననాడులమ్మ. అలాగే చాలకనాడులు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మెదడుకి ఒక ప్రశ్న వెళ్ళింది, అప్పుడు మెదడు ఏం చేస్తుంది, సమాధానం ఇస్తుందిగా. మరి ఆ మెదడు ఇచ్చే సమాధానాన్ని వెన్నుపాము నుండి అవయవానికి చేరవేసేవి చాలకనాడులమ్మ. మెదడు ఇచ్చేటువంటి సమాధానం ఏదైతే ఉందో అంటే రెస్పాన్స్ అన్నమాట. సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానాన్ని వెన్నుపాము నుంచి అవయవానికి చేరవేస్తామా. చాలకనాడులు చేసే పని ఏందయ్యా అంటే మెదడు ఇచ్చే సమాధానాన్ని వెన్నుపాము నుండి అవయవానికి చేరవేస్తామా. ఇవి 2 జనరల్గా జరిగే ప్రాసెస్. నెక్స్ట్ మిశ్రమనాడులు. మిశ్రమనాడులు ఏం చేస్తాయంటే ఇందాక మనం 2 రకాల నాడులు చెప్పుకున్నప్పుడు వెన్నునాడుల గురించి చెప్పుకున్నాం. వెన్నునాడులు అనేవి అసంకల్పిత ప్రతీకార చర్యలో పాత్ర వేస్తే అంటున్నాం. అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటే ఏంది మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. మన ఆధీనంలో ఉన్న అవయవాలు ఏమైతే ఉన్నాయో ఇవి మన ఆధీనంలో లేకుండా జరిగే చర్యలు అని చెప్పేసి కదా. మరి ఈ అవయవాలు అనేవి సమాచారం అంటే క్వశ్చన్ అనేది చెయ్యి నుంచి వెన్నుపాముకి వెళ్తుంది, వాళ్ళ వెన్నుపాము నుంచి చేతికి వచ్చేస్తుంది. ఇలా సమాచారాన్ని
చేయి నుంచి అంటే అవయవం దగ్గర నుంచి వెన్నుపాముకు తీసుకెళ్ళి వెన్నుపాము నుంచి మరలా అవయవానికి తీసుకొచ్చే నాడులు మిశ్రమ నాడులమ్మ. అంటే రెండు పనులు ఇవే చేస్తాయి. జ్ఞానాలు ఒకే పని, అవయవం దగ్గర నుంచి మెదడుకు తీసుకెళ్ళడం. చాలకనాడులు కూడా ఒకే పని, మెదడు నుంచి అవయవానికి తీసుకురావడం. కానీ ఇవేం చేస్తున్నాయి మిశ్రమ నాడులు? అవయవం దగ్గర నుంచి వెన్నుపాము నుంచి అవయవానికి తీసుకొస్తున్నాయి అమ్మ. అందుకే వాటిని మిశ్రమ నాడులు అంటారమ్మ. ఇవి చేసే పని ఏంటంటే అంటే సమాచారాన్ని అవయవం నుండి వెన్నుపాముకు చేరవేస్తే అలా వెన్నుపాము నుండి అవయవానికి తీసుకొస్తాయి అమ్మ. మరి వీటిని అసంకల్పిత ప్రత్యేకార చర్యలు అన్నాం. ఇందాక ఆల్రెడీ వెన్నునాడులు అనేవి అసంకల్పిత ప్రత్యేకార చర్యల పాత్ర వస్తాయని చెప్పే కదమ్మా. ఆ వెన్నునాడుల్నే వీటికి ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చుగా మనం. మిశ్రమ నాడులకి ఎగ్జాంపుల్ వెన్నునాడులు. ఇట్లా మనకి పరదే నాడీ వ్యవస్థలో ఉన్న 43 జతల నాడులు అనేవి ఇన్ని రకాలుగా ఉన్నాయమ్మా. ఒకవేళ మనకి చాలక నాడులు అనేవి పనిచేయలేదమ్మా, చాలక నాడులు పనిచేయలేదు అంటే కనుక మెదడు నుంచి సమాధానం అవయవానికి వెళ్ళిద్దా అంటే వెళ్ళదు. మరి మెదడు నుంచి సమాధానం అవయవానికి వెళ్ళకపోతే అవయవం పనిచేస్తుందా అంటే పని చేయదు. అలా అవయవాలు పని చేయకుండా ఉండేటువంటి కొన్ని వ్యాధులు ఉన్నాయమ్మా. దాంట్లో పోలియో ఒక వ్యాధి. పోలియో వ్యాధులు నశించిపోయే నాడులు ఏమిటి అంటాడమ్మా. పోలియో వ్యాధులు నశించిపోయే నాడులు ఏవయ్యా అంటే చాలక నాడులు. ఇవి చనిపోవడం వల్లే సమాధానం మెదడు నుంచి అవయవానికి రాదు. నెక్స్ట్ మూడవది స్వయం చోదిత నాడీ వ్యవస్థ. స్వయం చోదిత నాడీ వ్యవస్థ చూడమ్మా. స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటే ఇందాక మనం అసంకల్పిత ప్రతీకార చర్యల గురించి చెప్పుకున్నాం. కానీ మన శరీరం లోపల ఉండేటువంటి కొన్ని అవయవాలమ్మ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, హృదయ స్పందన, ఇవి ఏమైనా తీసుకోండి, ఇవన్నీ మన ఆధీనంలో పనిచేస్తున్నాయి అంటే పని చేయడం లేదు. పుట్టిన కానీ చనిపోయేంత వరకు కూడా అసలు మన ఆధీనంలో లేకుండా జరిగే చర్యలని అనియంత్రిత చర్యలు అంటారమ్మా. అలాంటి అనియంత్రిత చర్యలు అనేవి స్వయం చోదిత నాడీ వ్యవస్థ యొక్క ఆధీనంలో పనిచేస్తాయి అమ్మ. అనియంత్రిత చర్యలు అనేవి స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో పనిచేస్తాయి. అయితే ఇవి రెండు రకాలు చెప్తున్నా, రెండు విధాలుగా పనిచేస్తాయి. ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అని ఇలా రెండు రకాలుగా చెప్పానమ్మా. ఈ రెండు రకాలు ఏం పని చేస్తాయి అంటే చూడమ్మా, మన శరీరం యొక్క పనితీరు అనేది సమయాన్ని బట్టి ఎక్కువగాను తక్కువగాను పనిచేస్తూ ఉంటుందమ్మా. అలా ఎక్కువగా పనిచేయడం తక్కువగా పనిచేయడం ఎలా ఉంటుందయ్యా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడమ్మా. ఒక ఇద్దరు వ్యక్తులు పరుగు పందెంలో పార్టిసిపేట్ చేశారు, పరిగెడుతున్నారు. ఒకడు ముందున్నాడు, ఒకడు వెనుకున్నాడు. వెనుకున్నవాడు ముందున్నోడిని క్రాస్ చేసి వెళ్ళాలమ్మా. ఈ ముందున్నోడిని క్రాస్ చేసి వెళ్ళాలి అంటే వాడి శరీరం యొక్క పనితీరు అంటే కాళ్ళు చేతుల యొక్క పనితీరుని పెంచాలి. దాని పనితీరుని స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాడు. ఆ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ముందు ఉన్నవాడిని క్రాస్ చేశాడు, వెళ్ళిపోయాడమ్మా. ముందున్నవాడిని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోయిన తర్వాత గెలిచాడు రేస్ గెలిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, చిన్నగా అవయవాల యొక్క పనితీరుని తగ్గించుకుంటూ వెళ్తాడు. ఆ తగ్గించుకుని వెళ్ళిపోయి కూర్చుంటాడు మెదలకుండా. ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయమ్మా, మనకు తెలియకుండా జరిగే అంశాలు. ఏందయ్యా అంటే ఎప్పుడైతే కాళ్ళు చేతుల యొక్క పనితీరు పెంచాడో వాడికి తెలియకుండా వాడి బాడీ లోపల హార్ట్ బీట్ రెస్పిరేషన్ కూడా పెరిగిద్దమ్మా. అలాగే వాడి యొక్క శరీర పనితీరుని ఎప్పుడైతే తగ్గించాడో, కాళ్ళు చేతుల యొక్క పనితీరు ఎప్పుడైతే తగ్గించాడో వాడికి తెలియకుండా హార్ట్ బీట్ రెస్పిరేషన్ కూడా తగ్గిపోద్దమ్మా. అయితే ఇక్కడ హార్ట్ బీట్ రెస్పిరేషన్ పెరిగితేనే నువ్వు పరిగెత్తగలవు, హార్ట్ బీట్ రెస్పిరేషన్ తగ్గితేనే నువ్వు ప్రశాంతం కూర్చోగలవు, ఓకే, రిలాక్స్ అవ్వగలవు. మరి ఈ హార్ట్ బీట్ రెస్పిరేషన్ రెండు మన కంట్రోల్లో ఉన్నాయంటే మన కంట్రోల్లో లేవు. అలా ఆటోమేటిక్గా బాహ్య అవయవాల పనితీరు పెరిగింది అంటే అవి కూడా పెరిగి మన బాహ్య అవయవాల పనితీరుని సమృద్ధిగా పనిచేసే విధంగా చూస్తుంటాయి అమ్మ. అట్లా శరీరం యొక్క పనితీరు పెరగడము, శరీరం యొక్క పనితీరు తగ్గించడం అనేది అంతరవయవాలపై ఆధారపడి ఉంటుందమ్మా. అలా అంతరవయవాల్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తూ ఉండేది స్వయం చోదిత. అట్లా కంట్రోల్ చేయడం వల్లే మనం అన్ని పనులు వేగంగా చేయగలం, నిదానంగానూ చేయగలం అండి. అలా శరీరం యొక్క పనితీరుని వేగంగా చేసేలా చేసేది సహానుభూతమ్మ. అంటే శరీర పనితీరుని ఇది పెంచుతుందమ్మా, శరీరం యొక్క పనితీరుని పెంచుతుందమ్మా. ఇదేం చేస్తుంది, శరీరం యొక్క పనితీరుని తగ్గిస్తుందమ్మా. శరీరం యొక్క పనితీరుని పెంచేది సహానుభూత, శరీరం యొక్క పనితీరుని తగ్గించేది సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఇది మనకి
మెదడు నాడీ వ్యవస్థ మొత్తం గురించి సమాచారం అమ్మ. ఈ నాడీ వ్యవస్థ ఇప్పుడు దాకా చెప్పిన మొత్తం అంశం నుంచి మ్యాక్సిమం ఒక బిట్ వస్తుందమ్మ, అంటే అదొక మ్యాచింగ్ రూపంలో వస్తుందమ్మ. ఓకేనా? ఇది నాడీ వ్యవస్థ గురించి అండి. నెక్స్ట్ మనకి ఈ నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపాము ఇవన్నీ పనిచేస్తున్నాయంటే దానికి కారణం నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని కణాలమ్మ. ఆ కణాలు అనేవి 2 రకాలు ఉంటాయి. మరి నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి కణాలు ఏంటి? నాడీ వ్యవస్థలో 2 రకాల కణాలు ఉంటాయి అమ్మ. ఒకటి నాడీ కణాలు, 2 గ్లియల్ కణాలు. నాడీ కణాలు అనేవి, గ్లియల్ కణాలు అనేవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది మనకు కావాలమ్మ. ఇందాక మనం మెదడు గురించి చెప్పుకున్నాం. మెదడు అనేది చర్యకు ప్రతిచర్య ఇస్తుంది. అంటే మీ ముందు జరిగే ప్రతి అంశానికి కూడా మన బాడీ ఏదో ఒక రెస్పాండ్ ఇస్తుంది అంటున్నాం. ఆ రెస్పాండ్ ఇవ్వడానికి గల కారణం మెదడు అని చెప్పుకున్నాం కదండి. అయితే వాస్తవంగా ఆ పని చేసేది మెదడు కాదమ్మా, మెదడు లోపల ఉన్నటువంటి ఈ కణాలు ఆ పని చేస్తాయమ్మ. అంటే అసలైన చర్యకు ప్రతిచర్య ఇవ్వడంలో ప్రధాన పాత్ర వహించేవి నాడీ కణాలమ్మ. అందుకే నాడీ కణాలను ఏమంటారయ్యా అంటే నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారమ్మా. నాడీ కణాలని నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారమ్మా. ఎందుకనయ్యా అంటే నాడీ వ్యవస్థలు నిర్మించబడ్డాయి, ఆ నాడీ వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించేవి ఇవే, అందుకని క్రియాత్మక అని అంటారమ్మా. అయితే ఈ నాడీ కణాలు అనేవి బాగా సక్రమంగా పనిచేయాలి అంటే వాటికి ఫుడ్ కావాలి. మరి నాడీ కణాలకి ఆహారాన్ని అందజేసే కణాలు గ్లియల్ కణాలమ్మ. నాడీ కణాలకు కావాల్సిన ఆహారాన్ని అందించే కణాలు గ్లియల్ కణాలు. ఒక నాడీ కణానికి 100 గ్లియల్ కణాలు పనిచేస్తాయి అంటమ్మా. వాడు రేషియో అడుగుతాడమ్మా. నాడీ కణాలు గ్లియల్ కణాలకి నిష్పత్తి ఏంటి అంటారు, 1:100 అమ్మ. అంటే ఒక నాడీ కణానికి 100 గ్లియల్ కణాలు పనిచేస్తాయి అమ్మ. ఈ నాడీ కణాలు పనిచేస్తేనే మనం పనిచేయగలమండి. మరి ఇలాంటి నాడీ కణానికి ఫుడ్ని అందించేవి గ్లియల్ కణాలు అంటున్నాం. అసలు ఏ ఫుడ్ అందిస్తాయి అంటే గ్లూకోజ్ని అందిస్తాయి అమ్మ, గ్లూకోజ్ని అందిస్తాయి అమ్మ. అలా నాడీ కణాలకు కావాల్సిన గ్లూకోజ్ని అందించేవి అంటే గ్లియల్ కణాలు. మరి అలాంటి నాడీ కణాల గురించి మనం చూద్దాం అమ్మ. ఇప్పుడు నాడీ కణం. నాడీ కణం మన శరీరంలో నాడీ కణం యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే సుమారుగా 1 మీటర్ ఉంటుందంటమ్మ. నాడీ కణం యొక్క పొడవు సుమారుగా 1 మీటర్ ఉంటుందంటమ్మ. అయితే ఈ నాడీ కణం అనేది ఏం పని చేస్తుందని చెప్పుకున్నాం మనం, చర్యకు ప్రతిచర్య ఇవ్వడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్పాను నాడీ కణం అనేది. అయితే వాస్తవంగా అది కణము అని చెప్తున్నానమ్మా. మన శరీరంలో ఏ కణమైనా సరే ఒకసారి చనిపోతే మరలా పునరుత్పత్తి అని చెందుతామ్మా. కానీ నాడీ కణము అనేది ఒకసారి చనిపోయింది అంటే మరలా పునరుత్పత్తి అని చెందదు. పునరుత్పత్తి చెందని ఏకైక కణం నాడీ కణము. అలాంటి నాడీ కణంలో 3 భాగాలు ఉంటాయమ్మ మొత్తం కూడా. ఆ 3 భాగాలు ఏందయ్యా అంటే, 1 కణదేహం సైటోన్ అంటారమ్మా. 2 డెండ్రైట్స్. 3 ఎగ్జాన్. 3 ఎగ్జాన్. చూడండి, కణదేహం, దీన్ని కణదేహము అంటారమ్మా. కణదేహము అంటాం దాన్ని. ఓకేనా? ఈ కణదేహం అనేది ఏం చేస్తున్నాయి అంటే నాడీ కణము అనేది అన్ని పనులు చేస్తుందని చెప్తున్నాం. నాడీ కణంలో జరిగే అతి ముఖ్యమైన చర్యలు మొత్తం కూడా ఎక్కడ జరుగుతాయి అంటే కణదేహంలో జరుగుతాయమ్మా. ఆ కణదేహంలో ఏమేమి భాగాలు ఉంటాయి అంటే, 1 కేంద్రకం, న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుందమ్మా. అలాగే లోపల ఇలా జీవ పదార్థం ఉంటుందమ్మా. ఇట్లా ఈ విధంగా జీవ పదార్థం ఉంటుందమ్మా. ఆ జీవ పదార్థాన్ని ఏమంటారయ్యా అంటే నిస్సల్ పదార్థం, నిస్సల్ పదార్థం అంటారమ్మా. ఆ నిస్సల్ పదార్థం ఉండడం వల్ల నాడీ కణాలు సక్రమంగా పనిచేస్తాయమ్మా. మరి నిస్సల్ పదార్థం అనేది దేంతో తయారైందయ్యా అంటే ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ మరియు రైబోజోమ్స్తో తయారైందమ్మా.
ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ మరియు రైబోజోమ్స్తో తయారైందమ్మా నిశ్చల పదార్థం అనేది. ఓకేనా. అలాగే వాటి లోపల నిశ్చల్ కణితలు అనేవి ఉంటాయమ్మా. ఇలా నిశ్చల కణితలు కూడా ఉంటాయమ్మా. ఇలా మొత్తం 3 భాగాలు ఉంటాయమ్మా. 1 కేంద్రకము, 2 నిశ్చల పదార్థము, 3 నిశ్చల కణితలు ఉంటాయమ్మా. నెక్స్ట్ డెండ్రైట్స్. కణదేహానికి చివర ఇలా సన్నటి దారాల వంటి నిర్మాణాలు ఉంటాయమ్మా. ఇట్లా కణదేహానికి చివర సన్నటి దారాల వంటి నిర్మాణాలు ఉంటాయమ్మా. ఇట్లా వాటి డెండ్రైట్స్ అంటారమ్మా. డెండ్రైట్స్, ఇవి డెండ్రైట్స్ అమ్మా. డెండ్రైట్స్ అంటారమ్మా. ఇవి చేసే పని ఏందయ్యా అంటే, ఇప్పుడు ఒక నాడీ కణం అనేది ఒక సమాచారాన్ని ఇస్తుందని చెప్తున్నాం. ఆ సమాచారానికి సంశ్లేషించి విశ్లేషించి దానికి సరైన సమాధానం ఇస్తున్నాం. ఆ సమాధానం అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఒక నాడీ కణం ఆ సమాధానాన్ని ఇంకో నాడీ కణానికి పంపించాలి, ఆ నాడీ కణం ఇంకో నాడీ కణానికి పంపించాలి. ఇలా నాడీ కణాలు మొత్తం సమాధానాన్ని సరఫరా చేసుకుంటూ ఉంటాయమ్మా. అవి ఎలా చేసుకుంటాయ్యా అంటే, ఇలా ఇంకొక నాడీ కణం ఉందనుకోమ్మ. ఇట్లా దీని యొక్క డెండ్రైట్స్, దాని డెండ్రైట్స్ ఇలా అతుక్కొని కూర్చుంటాయమ్మ. ఇలా 2 నాడీ కనుక డెండ్రైట్స్ అతుక్కుంటాయమ్మ. ఇట్లా ఈ అతుక్కున్న ప్రదేశాన్ని ఏమంటారయ్యా అంటే నాడీ సంధి, సినాప్స్ అంటారమ్మ. దాన్నే నాడీ సంధిలో సినాప్స్ అంటాం. ఇలా 2 నాడీ కనుక డెండ్రైట్స్ ఇలా అతుక్కొని కూర్చున్న వెంటనే ఇందులో ఉన్న సమాచారం దీంట్లోకి, దీంట్లో ఉన్న సమాచారం ఇంకో దాంట్లోకి ఇలా సమాచారం సరఫరా అవుతూ ఉంటుందమ్మా. ఇలా 2 నాడీ కణాల డెండ్రైట్స్ కలిసి ఉన్న ప్రాంతాన్ని నాడీ సంధి లేదా సినాప్స్ అంటారమ్మా. అయితే ఈ డెండ్రైట్స్ అంట ఒక్కొక్క నాడీ కణంలో ఒక్కొక్కలా ఉంటాయంట. అవేంటంటే ఈ డెండ్రైట్స్ అనేవి ఒక నాడీ కణంలో ఒకే ఒక డెండ్రైట్ ఉన్న నాడీ కణం ఉంటుందంట, 2 డెండ్రైట్లు ఉన్న నాడీ కణం ఉంటాయంట, అనేకం ఉన్న నాడీ కణాలు కూడా ఉంటాయంట. అయితే ఇక్కడ చూడండి, ఒకే ఒక డెండ్రైట్ కనుక ఉంటే ఆ నాడీ కణాలని ఏక డెండ్రైట్ నాడీ కణము అంటారమ్మా. 2 కనుక ఉంటే వాటిని ద్విడెండ్రైట్ నాడీ కణము అంటారమ్మా. అనేకం కనుక ఉంటే వాటిని బహుడెండ్రైట్ నాడీ కణము అంటారమ్మా. ఒకే ఒక డెండ్రైట్ ఉంటే ఏక డెండ్రైట్ నాడీ కణం అంటాం, 2 కనుక ఉంటే ద్విడెండ్రైట్ నాడీ కణం అంటాం, అనేకం ఉంటే బహుడెండ్రైట్ నాడీ కణం అంటారమ్మా. అయితే మన శరీరంలో అత్యధికంగా ఉండే నాడీ కణాల యొక్క రకం ఏదయ్యా అంటే బహుడెండ్రైట్ నాడీ కణము. ఓకేనా. నెక్స్ట్ యాక్సాన్. నాడీ కణంలో అతి పొడవుగా ఉన్న ఈ భాగాన్ని యాక్సాన్ అంటారమ్మా. యాక్సాన్ అంటాం. దీని లోపల కొంత పవర్ సప్లై అవుతూ ఉంటుందమ్మా. ఇట్లా ఆ పవర్ ఎంత సప్లై అవుతాయి అంటే 0.055 volts పవర్ సప్లై అవుతామ్మా. 0.055 volts పవర్ సప్లై అవుతూ ఉంటుందమ్మా యాక్సాన్లో. ఆ పవర్ సప్లై అయ్యేటప్పుడు ఈ యాక్సాన్ తొడుగులు తెగిపోకుండా రక్షణగా కొన్ని త్వచాలు ఉంటాయి అమ్మ. ఇట్లా యాక్సాన్ తొడుగులు తెగిపోకుండా ఉండే త్వచము మైలిన్ త్వచం అండి. మైలిన్ త్వచం, యాక్సాన్ తొడుగులు తెగిపోకుండా ఉండే త్వచం మైలిన్ త్వచం అమ్మ. ఈ మైలిన్ త్వచం లోపల ఇలా నిశ్చల పదార్థం ఉంటుందమ్మ. ఇట్లా దానివల్లే అవి దృఢంగా ఉంటాయి అమ్మ త్వచాలు. అలాగే మైలిన్ తొడుగు లేకుండా ఉన్న ఈ గ్యాప్స్ ఉన్నాయి కదమ్మా, ఈ గ్యాప్స్ని ఏమంటారయ్యా అంటే రణవీర్ కణుపులు అంటారమ్మా. రణవీర్ కణుపులు అంటారమ్మా. మైలిన్ తొడుగు లేని ప్రదేశాలని రణవీర్ కణుపులు అంటారమ్మా. నెక్స్ట్ నాడీ కణానికి చివర ఇట్లా సన్నటి దారాల వంటి నిర్మాణాలు ఉంటాయమ్మా. వీటిని నాడీ అంత్యాలు అంటారమ్మా. నాడీ అంత్యాలు ఇవి కూడా ఒక రకమైన డెండ్రైట్స్ అమ్మా. నాడీ అంత్యాలు కూడా ఒక రకమైన డెండ్రైట్స్ అమ్మా. ఇది మనకున్నటువంటి నాడీ కణం గురించి అమ్మ. ఈ నాడీ కణానికి కావాల్సిన ఆహారాన్ని అందజేసేవి గ్లియర్ కణాలమ్మ. ఇది మనకున్నటువంటి మొత్తం నాడీ వ్యవస్థ అండి. ఓకేనా. ఈరోజు వీడియో నాడీ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఈ నాడీ వ్యవస్థలో ఒక బిట్ ఖచ్చితంగా వస్తుందమ్మా ఏ ఎగ్జామ్లో అయినా సరే. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీకు నేను ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలుసుకుందామండి.
ఓకేనా.